యా. సో లెక్చర్ నెంబర్ 6. ఇప్పుడు మనం ఒరిజినల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. రూథర్ఫర్డ్ స్కాటరింగ్. సో రూథర్ఫర్డ్ స్కాటరింగ్. సో ఈయననే కదా డిస్కవరీ చేసింది న్యూక్లియస్ని. ఎలా డిస్కవరీ చేశాడు? ఆల్ఫా పార్టికల్స్ త్రూ ఏ గోల్డ్ ఫాయిల్, అంటే గోల్డ్ ఆటం తీసుకొని ఆ గోల్డ్ ఆటం దగ్గరికి వేటిని ప్రొజెక్ట్ చేశారు? ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేశాడు. అంతేనా ఆయన చేసింది? సో అది ఎలా ఉంటుంది, దాని థియరీ ఏందో ఒకసారి చూద్దాం. సో ఐఎమ్ ప్లేసింగ్ సమ్వేర్ హియర్ న్యూక్లియస్. ఇక్కడ నేను న్యూక్లియస్ తీసుకుందాం అనుకున్నాం. సో లెట్ us indicate న్యూక్లియస్ విత్ n. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వచ్చిందనుకో, ఇక్కడ ఎక్కడికో దగ్గరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుందా? క్లోజెస్ట్ డిస్టెన్స్ అని అంటామా దాన్నే మనం. అలా రాలేదు. జనరల్గా కొద్ది పారామీటర్ తోటి వస్తుంది. ఎయిమింగ్ పారామీటర్ అంటామా దాన్ని. ఇంపాక్ట్ పారామీటర్ నేను డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు పార్టికల్ ఇలా వస్తుంది అనుకుందాం, ఇలా ఇంపాక్ట్ పారామీటర్ దట్ వీ కాల్. యాక్చువల్లీ ఇలా రావాలి పార్టికల్, అలా రాకుండా కొద్ది డిస్టెన్స్ తోటి వస్తుంది అనుకుందాం. ఎంతో కొంత డిస్టెన్స్ తోటి వస్తుంది అనుకున్నాం. అవన్నీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామా మనం. ఎయిమింగ్ పారామీటర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే, అంటే ఇలా వస్తుంది అనుకుందాం పార్టికల్. ఇప్పుడు ఏం పార్టికల్ ఇది? ఆల్ఫా పార్టికలా? సో లెట్స్ సే ఆల్ఫా పార్టికల్. వాట్ ఇస్ ద చార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్? 2e. ఆల్ఫా పార్టికల్ అంటే మీకు అందరికి తెలుసా? వాట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్? ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఎ హీలియం న్యూక్లియస్. హీలియం 2 2 అంటే దాని ఛార్జ్, 4 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. అది ఆల్ఫా పార్టికల్. సో ఆల్ఫా పార్టికల్ ఇలా ప్రొజెక్ట్ చేశా. దిస్ ఇస్ ద ఎయిమింగ్ పారామీటర్. సో ఎయిమింగ్ పారామీటర్కి సింబల్ ఏమి ఇచ్చాము ఇంతకుముందు గుర్తుందా మీకు? పి అనేనా పారామీటర్. పీనే ఇచ్చినామమ్మా ఎయిమింగ్ పారామీటర్. పైన చూడండి ఒకసారి, అది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, అది వేరు కదా. ఎయిమింగ్ పారామీటర్ ఇదని ఎయిమింగ్ పారామీటర్. పి అనే, క్యూ అంటే ఛార్జ్, అది ఎయిమింగ్ పారామీటర్ పి. కొలిజన్ పారామీటర్ ఆర్ ఎయిమింగ్ పారామీటర్ పి. పీనే కదా మనం ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం. పార్టికల్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన పార్టికల్ మనకి ఏమైపోతుంది? వాట్ ఇస్ ద ట్రాజెక్టరీ విల్ లుక్ లైక్? దాని దగ్గరికి రాలేదు కదా అది. ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇట్లా పోతుంది, అది పోదు కదా. సో లెట్స్ మనకు పార్టికల్ విల్ గో ఇన్ ఎ పాత్ లైక్ దిస్. ఇలా వచ్చిన పార్టికల్ అలా పోకుండా అలా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. అంటే దాని దగ్గరికి వస్తుంది అది. ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. లాస్ట్ ఇటుకు వచ్చేసరికి ఏమవుతుంది? ద వెలాసిటీ ఎగ్జాక్ట్లీ ఇలా ఉంది. ఆ రెండింటి లైన్ జాయినింగ్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉందా లేదా? అప్పుడు మనం ఈ డిస్టెన్స్ని ఏమంటాం? లెట్ us కాల్ దిస్ ఇస్ ద సి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనుకుందాం. సో ఎన్ నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్, ఎన్ నుంచి సికి ఉన్నటువంటి డిస్టెన్స్, దీన్ని ఏమన్నాం మనం? డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అందామా? డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇంతకన్నా దగ్గరికి రాదు. సో ఇప్పుడు ఎక్కడెక్కడో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందని ఇక్కడ దాని మీనింగ్, అటు వాట్ డిస్టెన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, ఎక్కడో దూరంగా స్టార్ట్ అయింది అని. వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అంటే ఆల్ఫా పార్టికల్ స్టార్టెడ్ అట్ ఫార్ అవే అని, విచ్ ఆర్ ద చార్జ్ క్యూ, దట్ ఈస్ 2e. సో న్యూక్లియస్ విల్ హ్యావ్ ద చార్జ్. దాన్ని ఏం పిలుస్తామమ్మా? న్యూక్లియస్ చార్జ్ అని క్యాపిటల్ క్యూ అందామా? సో కావాలనుకుంటే ZE అని రాయొచ్చు. వాట్ ఈస్ ద Z విల్ బి హియర్? అటామిక్ నెంబర్. సో గోల్డ్ అటామిక్ నెంబర్. ఈ అంటే ఛార్జ్, ఎలక్ట్రానిక్ ఛార్జ్. ఆల్ఫా పార్టికల్కి 2e. సో ఎక్కడెక్కడో ఆల్ఫా పార్టికల్ ఎక్కడి నుంచి వస్తుంది? థింక్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఆల్ఫా పార్టికల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీని అలా వస్తూ ఆల్ఫా పార్టికల్ దగ్గరికి పోదామని ట్రై చేయాలి, న్యూక్లియస్ దగ్గరికి పోదామని ట్రై చేస్తుంది కానీ పోలేదు. ఎప్పుడైతే దాని ఫీల్డ్ రీజన్లోకి రాంగ్ అనేది ఏమైంది? ఇట్లా పోవాల్సింది కాస్త టర్నింగ్ అవుతా వచ్చి అలా దాని దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమవుతుంది? దూరం వెళ్ళిపోతుంది. అంతేనా మనకు జరిగేది అక్కడ ప్రాసెస్. సో
అబౌట్ న్యూక్లియస్ నాకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి, వి అనేది ఏంటో మనకు తెలియదు, వాట్ ఇస్ దట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ మనకు తెలియదు, ఈ రెండు మనకు తెలియదు. మరి ఎట్లా కనుక్కోవచ్చు ఆ రెండు? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎలాగ చెప్పుకున్నాం చెప్పండి? రెండు ఐడియాలు వాడాం. వాట్ ఆర్ దోస్ 2 ఐడియాస్? లాస్ట్ క్లాస్లో 2 ఐడియాస్ వాడి రాబట్టాం. ఇదంతా క్యాలిక్యులేషన్ అదేనా మనం చేసిందే? ఏంటి ఆ 2 ఐడియాస్? ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అన్నది ఒక ఐడియా వాడాం. ఇంకొక ఐడియా ఏం వాడాం? కన్జర్వేషన్ ఆఫ్. సో ఈ రెండు ఐడియాస్ని వాడి we got the expressions for v and closest approach distance d. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. సో చూద్దాం, వాట్ ఈస్ దట్ క్లోజెస్ట్ అప్రోచ్ డిస్టెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో there is an image, we can take that image also. యా, సో ద పార్టికల్ ఈస్ ట్రయింగ్ టు రీచ్ లైక్ దిస్. ఇలా వస్తుంది, అది ఇలా వెళ్దామని. లెట్ us మేక్ దిస్ యాంగిల్ విల్ బి టీటా. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? యాంగిల్ టీటా. సో కానీ అలా రాలేకపోయింది, అది మళ్ళీ ఏమవుతుంది? ఇలా వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళిపోయింది కాబట్టి దానిని మనము ఇంకొక డాటెడ్ లైన్తో చూపెడదాం. లెట్ us టేక్ గుడ్ విజిబుల్ విల్ బి బ్లాక్ తీసుకుందాం. సో యూ కెన్ డ్రా ఏ లైన్ విల్ బి విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. అలా వెళ్ళిపోయింది అది. పార్టికల్ ఈజ్ గోయింగ్ టు అగైన్ ఇన్ఫినిటీ నుంచి వచ్చింది, అలా న్యూక్లియస్ దగ్గరికి పోదాం అనుకుంది. బికాజ్ ఆఫ్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ అది పాలేకపోయింది, దెన్ ఇలా వెళ్ళిపోయింది. ఆ ట్రాజెక్టరీ ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద ట్రాజెక్టరీ? ఏ పాత్లో వెళ్ళింది? ఇట్లా కర్వ్డ్ పాత్ ఇది. ఈ కర్వ్డ్ పాత్ యొక్క పేరేంటి? ఎవరైనా చెప్పగలరా? హైపర్బోలా. ఇవి డాటెడ్ లైన్స్ ఏవో చెప్పగలరా? ఆల్ఫా పార్టికల్ వెళ్ళేటువంటి ట్రాజెక్టరీని అసిమ్టోట్సా? మీకు ఇంటర్మీడియట్ వచ్చింటుంది కదా. అసిమ్టోట్స్ అంటే టాంజెంట్ అట్ ఇన్ఫినిటీ, అంతే కదమ్మా. వాట్ ఈస్ అన్ అసిమ్టోట్ అంటే టాంజెంట్ అట్ ఇన్ఫినిటీ. సో దిస్ డాటెడ్ లైన్, దిస్ ఈజ్ వన్ డాటెడ్ లైన్, దిస్ ఈజ్ వన్ అసిమ్టోట్. సో దిస్ ఈజ్ ఆన్ అనదర్ అసిమ్టోట్. So these asymptotes are the tangents at infinity. Tangents at infinity to the hyperbola. So in the language of mathematics మీరు దాన్ని ఏమంటారు? asymptotes అని అంటారు. In the language of mathematics you call as asymptote. అసిమ్టోట్ అని అంటారు. ఓకే, మీకు ఇప్పుడు పెరాబోలా ఎక్కడ వచ్చింటుంది? ఇంటర్మీడియట్లో వచ్చిందా లేదా? సో పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్లో. సో హైపర్బోలా అనగానే మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? ఇట్లా యు డ్రా లైక్ దిస్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. యు డ్రా వన్ కర్వ్ విల్ బి హియర్ అండ్ యు డ్రా అనదర్ కర్వ్ విల్ బి హియర్. సో ఇక్కడ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫిక్స్డ్ పాయింట్. దాన్ని ఏమంటాం మీరు మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో? ఫోకై అని అంటామా? సో ఫోకై అని అంటాం. సో లెట్స్ సే దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుందాం. ఆరిజిన్ ఆఫ్ దట్ కోఆర్డినేట్ యాక్సిస్. యూ కెన్ కాల్ దిస్ ఇస్ ద ఫోకై. You can call this the foci. You can call this the foci. Now these are the asymptotes drawn to the హైపర్బోలా విచ్ ఇస్ అట్ ఇన్ఫినిటీ. జస్ట్ మీకు ఒకసారి రివిజన్ కోసం అని అట్లా చేస్తున్నాను. యాక్చువల్గా మీకు గుర్తుంటే వెళ్ళండి, గుర్తు లేకపోతేనే. టాంజెంట్స్ డ్రాన్ అట్ ఇన్ఫినిటీ ఇదొకటి. సిమెట్రికా రెండు కర్వ్స్? ఖచ్చితంగా సిమెట్రిక్ కర్వ్స్ అవి. దిస్ ఆర్ ద అసిమ్టోట్స్ అట్ ఇన్ఫినిటీ. Can anybody write the equation for asymptotes at infinity? Y is equal to b by a into x. Of course plus or minus a right. What is a and b are here? What is a and b are here? So ఇది ఏదో ఒక పాయింట్ అనుకుందాం. This is
ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఆరిజన్, ఇది ఆరిజన్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏమని పిలుస్తాం, ఏ. సో ఫోకస్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది డిస్టెన్స్ చెప్పండి, సి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ. వాట్ ఈజ్ ఈ హియర్, ఎసెంట్రిసిటీ. దిస్ ఇస్ ద అజిముత్. సో మనం ఫోకస్ నుంచి యూ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్, ఫ్రమ్ ఫోకస్ టు asymptote. దాని అవసరం ఏంటో నేను చెప్తాను. దిస్ ఇస్ ద యాంగిల్ థీటా ఐఎమ్ టేకింగ్. సో నవ్ ఆఫ్ కోర్స్ ఈ ఈక్వేషన్ ఏం రాస్తామయ్యా మనం, x² బై a² మైనస్ y² బై b² ఇజ్ ఈక్వల్ టు 1. సో సంథింగ్ లైక్ మేజర్ యాక్సిస్ లెంత్ అండ్ మైనర్ యాక్సిస్ లెంత్. ఇది సెమీ మేజర్. సో y ఎలా, b ఎలా వస్తుంది మనకి, ఇదే b. అంతే కదా మనం b తీసుకునేది. దిస్ ఈజ్ b. అంటే ఎంత ఉంటుంది లెంత్ అంటే ఇంకెంతైనా ఉంటుంది అది, డిపెండింగ్ అపాన్ ద ఏ. ఎక్కడి నుంచి డ్రా చేస్తున్న లైన్ చెప్పండి నేను, ఈ పాయింట్ నుంచి. దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ అండ్ ఫోకస్. ఇన్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ఫోకస్ దేర్ విల్ బి ఏ పాయింట్. సో దట్ ఆరిజిన్ టు దట్ డిస్టెన్స్ ఈజ్ ఏ. ఫోకస్కున్న డిస్టెన్స్ అంటే ఎసెంట్రిసిటీ. అందుకే కదా మనం ఏం చెప్తాము, దిస్ ఈజ్ జనరలీ ఫిక్స్డ్ లైన్. దీన్ని ఏమంటాం మనం, డైరెక్ట్రిక్స్ అంటామా, అంతే కదా. సో దిస్ విల్ బి ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ లైన్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్కి, స్ట్రైట్ లైన్ నుంచి దానికి ఆ డిస్టెన్స్కి ఉన్నటువంటి రేషియో ఏం కావాలి మనకు, ఎసెంట్రిసిటీ అవ్వాలి. అదే కదా ఎసెంట్రిసిటీ. ఈ లెస్ దాన్ 1 అవ్వాలా, గ్రేటర్ దాన్ 1 అవ్వాలా? ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా గ్రేటర్ దాన్ 1, ఎలిప్స్కి లెస్ దాన్ 1, పెరాబోలాకి ఈక్వల్ టు 1, సర్కిల్కి 0. మర్చిపోతే అట్లా మీరు అవి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏం తీసుకున్నాం మనం, సి, అంతేనా. ఇప్పుడు ఇది ఏ. వాట్ ఇస్ ద రేషియో సి బై ఏ, ఈ. సో సి బై ఏ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఈ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ లెస్ దాన్ 1 అవుతుందా, ఈ గ్రేటర్ దాన్ 1 అవుతుందా? అంతే కదా. సో కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, ఈ గ్రేటర్ దాన్ 1 మర్చిపోకూడదు ఇవి. ఇప్పుడు చెప్పండి మీరే, అసిమ్ప్టోట్, టాంజెంట్ అలా కనుక్కుంటాం, గుర్తుందా మీకు? హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడం నేర్చుకున్నారా లేదా? 100% నేర్చుకుంటారు. ఎలా కనుక్కుంటారు? ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, టాంజెంట్ ఈక్వేషన్. It is a straight line passing through the point y minus y naught is equal to slope, that is dy by dx at x naught y naught into x minus x naught. This is the formula to determine the tangent. అదే నార్మల్ అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, -1 by dy by dx అంతేనా వచ్చేది నార్మల్కి. ఓకే, ఇప్పుడు నేను అదంతా నాకేం అవసరం లేదులే, కానీ ఐ వాంట్ టు రిలేట్ విత్ ఏ అండ్ బి. మీరే జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ అసిమ్ప్టోట్? ఇది ఒక అసిమ్ప్టోట్, దాని స్లోప్ చెప్పండి ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ అసిమ్ప్టోట్. స్లోప్ అంటే dy by dx కదా. ద ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు, y ఈజ్ ఈక్వల్ టు b by a ఇంటూ x. సో dy by dx ఏమవుతుంది నాకు, b by a. అంతే కదరా, స్లోప్ అంటే dy by dx కదా. సో దాన్నే నేను అక్కడ టాన్ టీటా రాయచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ అంటే టాంజెంట్ ఆఫ్ టీటా, అంతే కదా, dy by dx టాన్ టీటా రాయచ్చు. సో దీంట్లో వాట్ కెన్ ఐ రైట్ ఫర్ సెక్ టీటా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా రాయచ్చా? సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ బీ స్క్వేర్ బై. సో సెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు నేను అప్పుడు, ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ. సో కెన్ ఎనీబడి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్? ఈనా, అంతే కదా. సో ఈ విల్ బి, మీరు ఏం రాస్తారు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఫర్ హైపర్బోలా.
అదే ఎలిప్స్ అయితే ఏం రాస్తారు? అంతే, ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై స్క్వేర్. హైపర్బోలాకి అందుకనే ఈ అన్నది ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ 1 వస్తుందా? ఎలిప్స్కి మైనస్ వస్తుంది కాబట్టి లెస్ దాన్ 1 అనే వస్తుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా. ఇప్పుడు కమ్ బ్యాక్, ఇది మనకు అవసరం, హైపర్బోలా గురించి కొద్దిగా అవసరం మనకి, ఎందుకంటే హైపర్బోలాస్ కాబట్టి. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు? సో లెట్ us కమ్ బ్యాక్ టు దిస్ సేమ్. సో the alpha particle supposed to go like this, and because of this field it is scattered in this direction. సో ఇలా వెళ్ళాల్సింది కాస్త ఇలా వెళ్తుంది కాబట్టి దీన్ని నేను ఏమంటానంటే స్కాటరింగ్ యాంగిల్ అని అంట. వాట్ ఈస్ phi is called scattering. what is theta here? యాంగిల్ మేడ్ బై ద, అంటే దాన్ని దట్ ఈస్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్, అంతే కదా. మనం ఇన్సిడెంట్ ఆల్ఫా పార్టికల్స్ ఎలా వస్తున్నాయో ఇన్సిడెంట్ డైరెక్షన్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ కాల్ యాజ్ ద ఎయిమింగ్ పారామీటర్. అంటే ఆల్ఫా పార్టికల్ ఎయిమ్స్ ఇన్ దిస్ డైరెక్షన్, అంతేనా? ఆ డైరెక్షన్లో కదా ఆల్ఫా పార్టికల్ మనకు వస్తుంది. సో దిస్ ఇస్ ద లైన్ and this is the point n. if we can measure, this is the distance p, that p is the impact parameter. సో ఆ వర్డ్స్ అన్ని కొన్ని రాద్దామా మనం? ఇక్కడ ఏమేమి వర్డ్స్ తీసుకున్నాం? p అన్నది ఏం చేద్దాం మనం? ఇంపాక్ట్ పారామీటర్. అంటే ఏం రాయొచ్చు మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటే? మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో డిస్టెన్స్ ఫ్రమ్ న్యూక్లియస్ టు ఎయిమింగ్ లైన్ అని చెప్పచ్చు. ద లైన్ అలాంగ్ విచ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఇన్సిడెంట్ ఆర్ ఈజ్ కమింగ్ చెప్పచ్చా మనం? సో the distance from nucleus to the initial direction, దాన్ని ఏమంటాం మనం? అజిమ్టోట్ అనొచ్చా? ఇనిషియల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో దానికి మనం ఇన్సిడెంట్ డైరెక్షన్ అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ థీటా హియర్? angle made by initial direction of asymptote. angle made by initial direction of alpha particle, then toti with horizontal line or with x axis అని చెప్పచ్చా మనం? with horizontal line, విత్ హారిజాంటల్ లైన్, లేదా మేజర్ యాక్సిస్ అని చెప్పచ్చా, లేదా మైనర్ యాక్సిస్? అది మేజర్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా. d, what is the d will be here? distance of closest అప్రోచ్. ఇప్పుడు మీరు ఫిగర్లో చెప్పండి ఏమవుతుంది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్? ఎక్కడి నుంచి ఎక్కడికి? సి నుంచి క్యూ, ఇది ఆరిజిన్ అనుకుందాం, సి నుంచి క్యూకి. ఇప్పుడు లాజికల్గా ఇది ఇంకొక ఫోకస్ అవుతుందా? న్యూక్లియస్ విల్ బి ద వన్ ఫోకస్, అంతే కదమ్మా, వన్ ఫోకస్. ఇది ఆరిజిన్ అయింది. ఎక్కడి నుంచి ఇక్కడికి? సి నుంచి ఓ ప్లస్ ఓ నుంచి ఎన్, అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉందా? దాని మీనింగ్ మనం ఇందాక తీసుకున్న దాంట్లో ఇక్కడ న్యూక్లియస్ ఉంది. అంటే ఎక్కడి నుంచి అక్కడ డిస్టెన్స్ కావాలా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలా? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? ఇది ఏనా? అంతే కదా, ఏ. లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఈ, అంతేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి నాకేం కావాలా? న్యూక్లియస్ నుంచి ఈ పాయింట్ వరకు కావాలా? ఏమొస్తుంది ఆ డిస్టెన్స్? ఈని, ఇది ఏఈ, అది మళ్ళా ఏ, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో దిస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను? సో లాజికల్లీ దట్ ఈస్ సి నుంచి ఓ, మళ్ళీ ఓ నుంచి న్యూక్లియస్, అంతే కదా మనకు కావాల్సింది. సి నుంచి ఓని ఏ రాయొచ్చు, ఓ నుంచి ఎన్ అంటే ఫోకస్, అది ఏఈ. సో డిస్టెన్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 + e.
మనం కోరిలేట్ చేసుకుంటూ పోవాలా. ఇంకోటి ఏం రాసాం, వి ఈజ్ ద ఏం రాసాం, అది స్పీడ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఎక్కడ, అట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, అట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇంకేం తీసుకున్నాం చెప్పండి దీంట్లో, 5. ఇంకోటి కూడా తీసుకోవాలి కదా, ఇన్సిడెంట్ వెలాసిటీ, ఎంత వెలాసిటీతో అది వస్తుంది. ఇక్కడ ఏం తీసుకున్నాం, సమ్ V0 తీసుకున్నామా, V0 తీసుకుందామా. ఏం చెప్దాం, V0ని ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇనిషియల్ వెలాసిటీ అంటే దాని మీనింగ్ ఏంటి, అట్ ఇన్ఫినిటీ, అంతే కదా మనం చెప్పాల్సింది, అట్ ఇన్ఫినిటీ. సో దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది, అలాంగ్ ద అజిమ్టోట్ డైరెక్షన్, అలాంగ్ ద ఇనిషియల్ డైరెక్షన్. సో ఇనిషియల్ వెలాసిటీ వచ్చింది, ఫైనల్ వెలాసిటీ వచ్చింది. సో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ తర్వాత డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ వచ్చింది. ఆ యాంగిల్ టీటాని డిఫైన్ చేసాం. ఇంకోటి ఏం డిఫైన్ చేయాలి మనం, యాంగిల్ ఫైని డిఫైన్ చేయాలి. సో యాంగిల్ ఫై, దిస్ ఇన్ ఏమనొచ్చు మనం, స్కాటరింగ్ యాంగిల్. అంటే ఎలా చెప్పచ్చు స్కాటరింగ్ యాంగిల్ని, 2 విధాలుగా చెప్పచ్చు. యాంగిల్ బిట్వీన్ 2 అజిమ్టోట్స్, అంతే కదమ్మా, ఇదొక అజిమ్టోట్, ఇది అజిమ్టోట్. యాంగిల్ బిట్వీన్ 2 అజిమ్టోట్స్, యాంగిల్ బిట్వీన్ 2 అజిమ్టోట్స్. లేదా ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు దీన్ని, ఇనిషియల్ డైరెక్షన్ అండ్ రిఫ్లెక్టెడ్ డైరెక్షన్ ఆర్ స్కాటర్డ్ డైరెక్షన్. ద యాంగిల్ బిట్వీన్ ఇనిషియల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ టు స్కాటర్డ్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, అంతేనా అది మెజర్ చేసేది. సో ఇనిషియల్ డైరెక్షన్ ఇలా ఉంది, ఫైనల్ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఈ రెండు మధ్య యాంగిలే మనం ఏం చెప్తున్నాం, సో దిస్ ఇస్ ద ఇనిషియల్ డైరెక్షన్ and this is the final direction. So angle between initial and final directions of alpha particle. Final directions of alpha particle. ఇంకేం తీసుకున్నాం, P. What is the P will be here? రాసామా ఆల్రెడీ P, ఫస్ట్ అదే రాసినట్టు పి రాసేసాం, ఇంకా దీంతో అవసరం లేదు. ఇంకా ఏం కావాలి తీసుకోవాలి చెప్పండి, అక్కడ మనం అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ అంటే ఎసెంట్రిసిటీ అని రాసామా, ఈ అంటే ఎక్కడ రాయలేదు, ఇక్కడ ఎసెంట్రిసిటీ అని. సో ఈ ఈజ్ ద ఎసెంట్రిసిటీ, ఎసెంట్రిసిటీ. వాట్ ఈస్ దిస్, x² plus x² minus y. దిస్ ఇస్ ద హైపర్బోలా ఈక్వేషన్. ఇంకేం రాయాలి, దీని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అజిమ్టోట్, ఈక్వేషన్ ఆఫ్ అజిమ్టోట్, అంతే కదమ్మా. అజిమ్టోట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ లైక్ దిస్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ టు mx, అంతే కదా, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, y ఈజ్ ఈక్వల్ టు mx. సో m అంటే ఏంటి, ఇక్కడ స్లోపు. సో ఇక్కడ ఇది ఈ డిస్టెన్సు, ఇది ఈ డిస్టెన్సు, ఇది ఎలాగో ఏ తీసుకున్నాం, ఇది బి తీసుకున్నాం. అప్పుడు ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు b/a ఇంటూ x. సో ఏనేమంటాం మనం, మేజర్ యాక్సిస్ అని అంటాం, అదే ఇది. పైన ఏమంటాం, అది ఎంత ఉంటుంది, మైనర్ యాక్సిస్ అంటే మన ఇష్టం, ఎంత కావాలంటే అంత తీసుకోవాలి, అంతేనా. ఇక్కడ డోంట్ సే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ తీసుకోం కదా మనం. సో ఆ యాంగిల్ని దాన్ని మనం లింక్ చేసాం. ఇంకా చెప్పండి, ఇది దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ పార్ట్, ఇది హైపర్బోలా స్టోరీ అండ్ అజిమ్టోట్. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనము కావాల్సింది ఏంటి, వాట్ ఆర్ ద అన్నోన్స్, మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటి చెప్పండి, అన్నోన్స్. సో ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, ఇంకోటి స్కాటరింగ్ యాంగిల్ తెలియదు, అంతేనా మనం రాబట్టి తెలిసింది దీనికి ఆన్సర్. సో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ వాట్ ఈజ్ వి హియర్ అండ్ వాట్ ఈజ్ ఫై హియర్, అంతే. ఈ రెండు వచ్చేస్తే చాలు మనకి ఆన్సర్. సో వి ఎలా వస్తుంది, ఫై ఎలా వస్తుంది, ఏ టర్మ్స్లో రావాలి, మనకు తెలిసిన దాంట్లో రావాలి. చెప్పండి, మనకున్నటువంటి లాజిక్స్ ఏం వాడదాం, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీ కెన్ యూస్ హియర్. ద కాన్సెప్ట్స్ యూజ్ వీ కెన్ హియర్, మనందరికి తెలిసిన ఫస్ట్ కాన్సెప్ట్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్.
ఫైనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎనర్జీ. సో రిమెంబర్ ఇనిషియల్ అంటే ఎక్కడ, ఇన్ఫినిటీ దగ్గర. సో ఫైనల్ అంటే ఎక్కడ, మళ్ళీ ఇన్ఫినిటీ అనకూడదు, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అక్కడ అనాల. సరే ఇనిషియల్లో ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది, ఫైనల్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది, నో యూజ్. ఓకే, అర్థమైందా? సో ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. వాటి ఇంకొక కాన్సెప్ట్ ఏం వాడతాం, సెకండ్ కాన్సెప్ట్ చెప్పండి. యాంగులర్ మొమెంటం కన్జర్వేషనా, అదే కదా మనం వాడింది. టర్నింగ్ అవుతున్నాయి అంటే టర్నింగ్ ఎఫెక్ట్స్ వల్ల టార్క్ ఉంటుంది, ఆ టార్క్ జీరో అవుతుంది ఇక్కడ. సో యాంగులర్ మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ సిస్టమ్. అంటే సిస్టమ్ అంటే ఎవరెవరు ఇక్కడ, గోల్డ్ ఆటమ్ అండ్ ఆల్ఫా పార్టికల్. సో గోల్డ్ ఆటమ్ మూవ్ అవుతుంటుందా, ఫిక్స్ అయి ఉంటుందా, ఫిక్స్. సో అప్పుడు ఏం రాస్తాం, యాంగులర్ మొమెంటం అబౌట్ ద న్యూక్లియస్, ఫైనల్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యాంగులర్ మొమెంటం చెప్పినాం. సో యాంగులర్ మొమెంటంకి నేను డెఫినేషన్ కూడా చెప్పినా, మీకు ఏం చేసిన, ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ పీ రాయండి ఫైనల్గా, ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ పీ రాయండి ఇనిషియల్గా. సో ఈ రెండు ఐడియాస్ను ఉపయోగించి మనం ఏం రాబట్టాలా, ఎక్స్ప్రెషన్ ఫర్ వి అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫై. సో మెయిన్లీ ఫై, వి అన్నది ఈజీగా వచ్చేస్తుంది కానీ ఫైకి మనకు రాబట్టాలా. ఆ ఫై కూడా ఏ టర్మ్స్లో రావాలా, మనకు తెలిసిన టర్మ్స్లోనే రావాలా, తెలియని టర్మ్స్లో రాకూడదు. వీ నీడ్ టు గెట్ ద ఆన్సర్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ థింగ్స్. సో దట్ విల్ డూ టుమారో. ఓకే, డెరివేషన్ పార్ట్ విల్ బి టుమారో. సో డెరివేషన్ ఇదే మీకు అడిగేది ఎగ్జామినేషన్. లేదు అడుగుతారు, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్కాటరింగ్ యాంగిల్ ఇన్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అది అర్థం కావాలంటే ఇంకా అవన్నీ తెలియాలి. ఫైనల్గా ఈ రెండు స్టేట్మెంట్లతో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్ ఏముందో మీకు తెలియదు, చెప్పాలా? నెక్స్ట్ క్లాస్ మ్యాథ్సా, ఎవరు, చంద్ర సారా? సారే కదా తీసుకుంటుంది. మళ్ళీ లాస్ట్కి ఇంక మనం రాబట్టేది స్కాటరింగ్ క్రాస్ సెక్షన్, సిగ్మా రావాలి. ఓకే, దట్ ఇట్ టేక్స్ అమ్మ ఇంకా 2-3 క్లాసులు పడుతుంది ఇది మనకి. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంది, రేపే. ఎందుకంటే రేపు ఫ్రైడే. ఎన్నో పీరియడ్ ఉంది ఫ్రైడే, లాస్ట్ పీరియడ్. ఓకే, డన్.